తండ్రి నీకు వందనాలు యేసయ్య. ఇప్పటి వరకు ఆరాధన వరకు మీ కృపతో మీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నడిపించారు. వాక్యం ద్వారా నాతో మాతో మీరే మాట్లాడండి ప్రభా. ఇక్కడి నుంచి మమ్మల్ని బలపరిచి మీరు తీసుకువెళ్తున్నందుకు వందనాలు. నూతనమైన ప్రారంభాన్ని మేము మళ్ళీ ప్రారంభించి తద్వారా నీకెక్కడ దూరం అవ్వకుండా మేము ముందుకు వెళ్ళడానికి సాయం చేస్తున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నీ శైలిలో నీ స్థాయిలో మీరు కదలారండి. ప్రాణాత్మ దేహాలతో మీకు అప్పగించుకుంటున్నాను. ప్రతి ఆటంకాన్ని, అభ్యంతరాన్ని, డిస్టర్బెన్స్ని కొట్టివేసి యేసు అయ్యా మీ శక్తి కార్యం చేస్తున్నందుకు వందనాలు. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మా దేవునామన స్తోత్రం. అందరికీ మరొకసారి వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందరికీ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఓకే, టైటిల్ ఏం పెట్టానన్నా? నువ్వు లెగ్స్ ఇట్రా అన్న, తొందరగా, నా టైం వేస్ట్ చేయదు, తొందరగా ఇట్రా. కరెంటు దగ్గర కొంచెం డేంజరు. ఫాస్ట్గా లెగమన్నప్పుడు లేక అక్కడి నుంచి ఇక్కడ. ఓకే, గుడ్. స్తోత్రం. టైటిల్ ఏంటమ్మా? మనం ఏం పెట్టాము? మళ్ళీ ప్రారంభించవచ్చు. యూ కెన్ రీస్టార్ట్. రీస్టార్ట్ అనే మాట ఎప్పుడు వస్తుంది తెలుసా? ఎక్కడ వింటారు ఎక్కువ రీస్టార్ట్ అనే మాట? సిస్టమ్, మొబైల్ ఇప్పుడు నొక్కుతారు రీస్టార్ట్. స్టోరేజ్ ఫిల్ అయితేనా? ఏంటండి? హ్యాంగ్ అయితే. ఎప్పుడన్నా మీరు రీస్టార్ట్ నొక్కారమ్మా? ఎప్పుడు నొక్కారు మరి చెప్పండి. ఏమైనప్పుడు? స్టక్ అయిపోయినప్పుడు. ఇంకా అయితే కార్పొరేట్ సాఫ్ట్వేర్లో కానీ వీటిలో పనిచేసే వాళ్ళకి కంప్యూటర్ ఎప్పుడైనా పాడైపోతే వెంటనే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఒక నెంబర్ ఇస్తారు. కంప్యూటర్స్ ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదన్నా కంప్యూటర్ సరిగ్గా పనిచేయట్లేదంటే వాళ్ళు చెప్పే మొదటి మాట ఏంటంటే, ఒకసారి రీస్టార్ట్ చేయండి అని చెప్తారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అదే చెప్తారు. అయితే ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే, వాళ్ళకి ఫోన్ చేసే ముందే రీస్టార్ట్ చేసి వాళ్ళు చెప్పగానే మేము ఆల్రెడీ 2-3 సార్లు చేసామండి అని అంటారు. అంటే రీస్టార్ట్ అనే మాట ఎప్పుడు వాడతారంటే, ఏదన్నా పని చేయనప్పుడు, ఏదైనా ఆగిపోయినప్పుడు. ఒక్కొక్కసారి మనము ఏదన్నా ఎస్పెషల్లీ కంప్యూటర్స్లో పని చేస్తున్నప్పుడు అది సరిగ్గా పని చేయట్లేదు. లేకపోతే ఫోన్ మీరు ఎప్పుడైనా చూసారో, ఒక యాప్ ఓపెన్ చేస్తే ఇంకో యాప్ రావడం, లేకపోతే 2 యాప్లు కలిపి రావడము, ఒకటి ఓపెన్ చేస్తే సరిగ్గా పని చేయకపోవడము. ఇలా జరిగినప్పుడు మన షాపుకి తీసుకెళ్ళిన ఫస్ట్ వారు చేసే పని ఏంటంటే, దీన్ని రీస్టార్ట్ చేస్తాడు. అంటే రీస్టార్ట్ అంటే ఏంటంటే, మొత్తం అన్నీ మూసేసి మళ్ళీ కొత్తగా ప్రారంభించడము. ఈరోజు వాక్యము దాని గురించే మాట్లాడదాం. అయితే నేను ఎక్స్పోజిషన్ వివరణాత్మకంగా ఒక అధ్యాయంలోంచి నేను మాట్లాడతాను. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుందాం. అయితే ఇవాళ థీమ్ ఏంటమ్మా చెప్పండి? అంశం ఏంటి? నేను ఇవాళ 4 విషయాలు బాగా అడుగుతూ ఉంటా. ఒకటి, థీమ్ ఏంటి? యూ కెన్ రీస్టార్ట్. ఇంగ్లీష్లో చెప్పడం మంచిది. యూ కెన్ రీస్టార్ట్, మీరు మళ్ళీ ప్రారంభించవచ్చు. ఇంకో 3 విషయాలు చెప్తాను. ఆ 3 కూడా మీరు ఇక్కడి నుంచి మీ జీవితకాలం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దానికి రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 37-38 వచనాలు. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయం 37-38 వచనాలు. మంచి కూర్చున్నా జరిగినానా? గుడ్. చక్కగా సూట్ వేసుకొచ్చాడు బిడ్డ. 6వ అధ్యాయం 37-38. రాజుల గ్రంథం తొందరగా ఓపెన్ అవ్వట్లేదు కదా? ఎందుకని? కీర్తనలు అయితే ఈజీగా తెరవబడతాయి. కీర్తనల గ్రంథం అయితే 37-38 చదవండి అమ్మ. అందరు తీసారా? ఇప్పుడు నేను చెప్పే చరిత్ర చూస్తే కానీ, మీకు చూస్తే కానీ, వింటే కానీ సరిగ్గా అర్థం కాదు. ఓకే 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 ఓకే. అమ్మా, సొలొమోను ఏం కట్టించాడు? ఎవరికి? ఇంకా బైబిల్ చూడొద్దు, నా వైపు చూడండి. సొలొమోను ఏం కట్టించాడు? సొలొమోను 2 ప్రథమమైన కట్టడాలు కట్టించాడు. ఒకటి మందిరము, ఇంకోటి సొలొమోను నగరము. ఓకే, దాని గురించి మనకు అవసరంలా. మందిరము ఎవరు కట్టించారు? అంతకుముందు దేవునికి మందిరం లేదా? ఎలా ఉంది? ఎక్కడుంది దేవుని మందిరం?
అయ్యో స్తోత్రం, చెప్పకపోతే కష్టమే. బైబిల్ చదవట్లేదని అర్థం, చదువుతున్నా న్యూస్ పేపర్ చదువుతున్నట్టు అర్థం. మందిరము కట్టక మునుపు దేవుడు ఇజ్రాయెల్ మధ్యన ఎలా ఉండేవాడు? ఏంటమ్మా? దీంట్లో కూడా మందసం ఉంది. మరి దీనికి ఎంత ముందు స్పెషల్ ఏంటి? ప్రత్యక్ష గుడారము. మోషే ప్రత్యక్ష గుడారం నిర్గమాకాండం నుంచి దావీదు కాలం వరకు, దావీదు మరణం వరకు ప్రత్యక్ష గుడారం ఉంది. అందుకే దావీదు అంటాడు, నువ్వు గుడారంలో ఉంటే దేవా, నేను మాత్రము అంతఃపురంలో ఉండడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నీ కోసం నేను ఒక మందిరాన్ని కడతాను అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, నువ్వు బాగా రక్తం చిందించావు బాబు, బాగా యుద్ధాలు చేసి నీ చెయ్యి అంతా రక్తంతో నిండి ఉంది, కాబట్టి నువ్వు కట్టొద్దు. నువ్వు బాగా మందిరము కట్టడానికి వస్తువులు డబ్బులు నువ్వు సేకరించు, కట్టేది మాత్రం నీ కొడుకు కడతాడు. ఎవరు కడతారు? దావీదుకి కొడుకు ఎవరు? సూపర్, సొలొమోను. ఇప్పుడు సొలొమోను మందిరాన్ని కట్టాడు. ఎన్ని సంవత్సరాలు కట్టాడు? ఓకే. తర్వాత రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. దాంట్లో సింపుల్గా మీరు 5వ వచనం చదవండి. జస్ట్ పేజ్ తిప్పండి అమ్మ చాలు. ఓకే. ఓకే చాలా ఒక్కసారి చూడండి. మందిరము కట్టిన తర్వాత మందిరంలో సొలొమోను ఈ 8వ అధ్యాయం 1 వచనం నుంచి 9వ వచనం వరకు ఏముంటుందంటే బలులు, అర్పణలు, ఆరాధన అర్పిస్తూ ఉంటారు దేవునికి. అయితే అలా అర్పించిన తర్వాత ఇప్పుడు 10వ వచనం చదవండి, 10, 11. ఓకే. ఓకే చాలా ఒక్కసారి నా వైపు చూడండి, నేను మళ్ళీ చెప్తాను, లైన్గా మీరు అర్థం చేసుకోవాలి. సొలొమోను ఏం కట్టాడు? మందిరం కట్టి ఏం చేశాడు? బలులు, అర్పణలు, ఆరాధన అర్పించాడు. అర్పించిన తర్వాత ఏం జరిగింది? నేను అక్కడ చదివిందే నేను మిమ్మల్ని అడుగుతా. ఏమొచ్చింది? మేఘము. ఎక్కడ మీద, దేని మీదకి వచ్చింది? దేని మీదకమ్మా? మందిరము మీదకి వచ్చింది. ఆ మేఘము ఎవరు అంటే దేవుని సన్నిధి లేదా పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇక్కడ మాట చెప్తాను, దేవుడు, దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చాడు? మందిరంలోకి వచ్చాడు. అయితే ఇప్పుడు మందిరంలో ఉన్నది ఎవరు? మందిరంలో ఉన్నది ఎవరు? మేఘము వచ్చింది. మేఘం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. మందిరంలో ఉన్నది ఎవరు? దేవుడు లేడా? తండ్రి లేడా? మీ మాట అర్థం, నేను చాలా మీ సూపరమ్మ, దీనికోసం నేను ఇంత పెద్ద ఎక్స్ప్లెనేషన్ తీసుకొచ్చాను, కానీ అదంతా చెప్పకుండానే మీరు అర్థం చేసుకున్నారు. మందిరంలో ఎవరున్నారు? దానికి సింపుల్గా చెప్తాను, తండ్రి, ఆయన సన్నిధి మందిరంలో ఉంది. ఆయన సన్నిధి ఎక్కడి నుంచి ఉంది? ఆకాశంలో తండ్రి దగ్గర నుంచి ఉంది. అంటే తండ్రికి మందిరానికి కనెక్షన్ ఉంది. నా పాయింట్ మీకు అర్థమవుతుందమ్మా? ఇప్పుడు మందిరంలో ఉన్నది ఎవరు? సూపర్. అయితే ఇప్పుడు ఒక మాట చెప్తాను, బలి అర్పించిన తర్వాత మందిరంలోకి ఎవరు వచ్చారు? త్రియేక దేవుడు వచ్చాడు. అదే కదమ్మా, మందిరంలో ఆయనగా ఉంది. ఇప్పుడు దాన్నే నూతన నిబంధనలో అర్థం చేసుకుందాం. బలి ఏంటి? మనం గొర్రెలు, మేకలు అర్పించాలా? మన నూతన నిబంధనలో బలి అంటే ఏం గుర్తు రావాలి? ఏం గుర్తు రావాలమ్మా? సిలువ యాగము గుర్తు రావాలి. ఇప్పుడు బలి జరిగిన తర్వాత దేవుడు మందిరంలోకి రావాలా లేదా? వచ్చాడా? ఎవరా మందిరము? 4 దేవుడు వచ్చాడా? దేని బట్టి వచ్చాడు 4 దేవుడు? రక్షణ అంటే ఏం గుర్తు రావాలి? సిలువలో బలి జరగడం వల్ల దేవుడు ఈ మందిరంలో నివసిస్తున్నాడు. అక్కడ బలి జరిగిన తర్వాత దేవుడు మందిరంలోకి వచ్చాడా లేదా? ఇప్పుడు నూతన నిబంధనలో క్రీస్తు అనే బలి జరిగిన తర్వాత దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఈ మందిరంలోకి వచ్చాడు. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు మనిషితో ఎలా సహవాసం చేశాడంటే, ఆయన ప్రత్యక్ష గుడారము, తర్వాత సొలొమోను కట్టిన మందిరము. ఎవరైతే ఆ మందిరంలోకి వస్తారో ఆ మందిరంలో ఎవరున్నారు? ఎందుకు మంతాలో చెప్తున్నారు? ఏ మందిరం అంటారా? మీరు ఏ దేవుడి గురించి, ఏ మందిరం గురించి మాట్లాడుతున్నారంటారా? మందిరం అంటే ఏంటి? ఒకటే మందిరం, అది దేవుడు యేసు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు.
ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు మనిషితో సహవాసం చేయాలంటే మనిషి ఎక్కడికి రావాలి? మందిరంలోకి రావాలి. అంతేగాని బయట ఎక్కడ ఉన్నా కూడా దేవునితో సహవాసం లేదు, పాత నిబంధన. మరి కొత్త నిబంధనలో దేవుడు మనిషితో సహవాసం చేయాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఓకే, గుడ్. రక్షణలోకి వెళ్ళాలి. రక్షణలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన. అయితే ఇప్పుడు నూతన నిబంధన ప్రకారంగా మందిరం అంటే ఏంటి తెలుసుకుందాం. నేను కొన్ని విషయాలు చెప్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 19 నుంచి 21. పాత నిబంధనల మందిరంలోకి వెళ్తేనే దేవుడు మనతో సహవాసం చేస్తాడు. మరి కొత్త నిబంధనలో అసలు ఆ మందిరమే లేదు కదా. మనం ఇప్పుడు అందరూ ఫ్లైట్ వేసుకొని ఇజ్రాయెల్ వెళ్ళాలా? వెళ్ళినా వాళ్ళకే అక్కడ కష్టంగా ఉంది. మరి ఏం చేద్దాం? యోహాను సువార్త 2వ అధ్యాయం 19, 21 వచనాలు. అమ్మ, తినే వాళ్ళు స్టార్ట్ చేయగానే మీ బైబిల్ ఆపేసి వినడం స్టార్ట్ చేయండి, అప్పుడు మీకు తొందరగా అర్థమవుతుంది. కొత్త నిబంధన బైబిల్ లేదమ్మా, తినన్న మరి. దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారంటమ్మా? ఎన్ని సంవత్సరాలు? మరి ఇందాక బైబిల్లో తప్పు ఉందా? సొలొమోను ఎన్ని సంవత్సరాలు కట్టాడని ఉంది. మరి ఏంటి తప్పు? స్తోత్రం యేసయ్యా. ఏంటమ్మా తప్పు? అక్కడ 7 సంవత్సరాలు ఉంది, ఇక్కడ 46 సంవత్సరాలు ఉంది. ఏంటి? పాత నిబంధన కొత్త నిబంధనకి లెక్కలు తేడానా? సంవత్సరాలు తేడానా? సొలొమోను కట్టిన మందిరము బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు పగలగొట్టబడింది. తర్వాత ఎజ్రా, నెహెమ్యా కాలంలో వెనక్కి వచ్చి ఒక మందిరం కట్టారు కదా, అదే ఈ మందిరం. కొత్త నిబంధనలో కనిపించేది రెండోసారి కట్టిన మందిరం. దాని తర్వాత అలెగ్జాండర్ వచ్చి రోమా సామ్రాజ్యం టైంలో అలెగ్జాండర్ మళ్ళీ దాని ముందు అలెగ్జాండర్ మళ్ళీ ఆ మందిరాన్ని కూడా పడేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది చరిత్ర, దీనికి కూడా సంబంధం ఉండదు. ప్రస్తుతం ఉన్న మందిరం కూడా అంటే ఇప్పుడు ఇక్కడ రాయబడిన మందిరం కూడా రెండోసారి కూడా కోల్చబడింది. అయితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? మందిరం అంటే ఎవరంట? ఎవరు శరీరము? అక్కడ చదవనమ్మా, ఎవరు? మళ్ళీ చదవనన్న ఆఖరి మాట. ఇప్పుడు దేవాలయం అంటే ఏంటంట? ఎవరి శరీరము? యేసయ్య శరీరము. ఇప్పుడు మందిరము, పాత నిబంధనలో మందిరం అని ఎక్కడున్నా ఇప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలంటే ఆ మందిరంలోకి వెళ్తేనే దేవుడితో సహవాసం. అవునా కదా? పాత నిబంధనలో, అవునా కదమ్మా? మరి కొత్త నిబంధనలో మందిరం అంటే ఎవరు? ఇప్పుడు మనం కూడా ఇక్కడ చదివిన దాని ప్రకారంగా ఎవరు ఆ మందిరం? యేసయ్యే ఆ మందిరం. ఇప్పుడు నాకు దేవునితో సహవాసం కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? పాయింట్ మీకు అర్థమైందా? అంటే రక్షణలోకి వెళ్ళాలి. రెండోది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఓకే, మీరు మీ సొత్తు కాదు, నిలవబెట్టి కొనబడి. చాలమ్మా. మనము ఎవరికి ఆలయం అంట? అక్కడ కరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ కూడా పాత నిబంధనలో మేఘం అంటే ఏమని చెప్పాను? ఇప్పుడు ఆలయం మందిరంలో ఉంది, కేవలం పరిశుద్ధాత్మ దేవుడా? త్రియేక దేవుడు. ఇప్పుడు మనలో పరిశుద్ధాత్మ దేవునికి మనం ఆలయము, మనలో కేవలం పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? నా పాయింట్ మీకు అర్థమైందా? మొదటిగా మందిరం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య దగ్గరికి వెళితే దేవునితో సహవాసము కుదురుతుంది. రెండు, మందిరం అంటే ఎవరు? నేనే. ఎందుకని? యేసయ్య ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను దేవునికి మందిరమా కాదా? ఓకే, మీ ఇల్లు ఎక్కడ అని, మీ ఇల్లు అని ఎందుకంటారమ్మా? నేను నివసిస్తున్నాను కాబట్టి నా ఇల్లు అవుతుంది. మీరు నివసించింది మీ ఇల్లు అవుతుంది. దేవుడు నివసించేదాన్ని మందిరం అంటారా లేదా? అది దేవుడి ఇల్లే కదా. ఇంగ్లీష్లో హౌస్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది, దేవుని మందిరము అని ఉంటుంది. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. యోహాను సువార్త 14, 16 నుంచి 17.
14వ అధ్యాయం 16 నుంచి 17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, ఆ, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై. ఆ, ఆయన వేరొక ఆధారకర్తను ఆ, అనగా ఆ, సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆ, లోకము ఆయనను చూడదు, ఆ. ఆయనను ఎరగదు గనక ఓకే, ఆయనను పొందనేరదు. ఓకే. మీరు ఆయనను ఎరుగుదురు, ఆ, ఆయన మీతో కూడా నివసించును, ఆ. మీలో ఉండును. ఎవరంట ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడంట? మనతో కూడా, మనలో కూడా. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక పరిశుద్ధాత్మ దేవుడా? ఎవరు మా ఎవరు? మీకు ఈ మాట అర్థం కాకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, తండ్రి ఈ పక్కన, యేసు ప్రభువు వారు ఆ పక్కన ఉన్నట్టు అనుకుంటారు. అలా కాదు, మనలో ఎవరున్నారు? ఓకే. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇంకా మన పరిచయంలో ఉన్న అసలు వాక్యంలోకి వెళ్ళా. అసలు వాక్యం ఇది. మీరు తిరిగి ప్రారంభించవచ్చు. మీరు తొందరగా ముగిస్తే గంటలు అయిపోతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, ఆ, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఆ, మీరు ఎరుగరా? ఆ, ఎవడైనా దేవుని ఆలయమును ఆ, పాడు చేసిన ఎడల ఆ. దేవుడు వాణ్ణి పాడు చేయను. ఓకే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22. 2వ అధ్యాయము 21-22. ప్రతి కట్టడమును అమ్మ, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు బైబిల్ లేదా? పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు ఆ, వృద్ధి పొందుతున్నది. వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా. ఆత్మ మూలంగా దేవునికి నివాసం స్థలమై ఉండుటకు ఆ, కట్టబడుచున్నారు. ఓకే, ఓకే. అమ్మ, అప్పుడు బైబిల్ అన్ని పక్కన పెట్టేసి నా వైపు చూడండి. పాత నిబంధనలో మందిరం అంటే ఇటుకలతో, మట్టితో కట్టింది, లేకపోతే ఇంకేమైనా వస్తువులు వాడి కట్టింది. దాంట్లో ఎవరు నివసిస్తున్నారు? త్రియేక దేవుడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, అంటే త్రియేక దేవుడు. దేవునితో సహవాసం చేయాలంటే పాత నిబంధనలో మనిషి ఎక్కడికి వెళ్ళాలి? ఓకే. నూతన నిబంధనలో మందిరం అంటే ఎవరు? తర్వాత నేను, మనము, ఎవరికి వాళ్ళం. ఇప్పుడు యేసు ప్రభు శరీరాన్ని ఏమని అంటారు? క్రీస్తు శరీరం అనే అంటది. ఓకే. క్రీస్తు శరీరం అంటే ఎవరమ్మా? నేను. ఇంకో మాట చెప్పొచ్చు, మనమందరము క్రీస్తు శరీరం కింద వస్తామా రాదా? అయితే ఇప్పుడు మాట, ఈ చెయ్యి పేరేంటి? ఇది ఎవరి చెయ్యి? అవినాష్ చెయ్యి, అవునా కాదా? ఏ సంఘానికి శిరస్సు ఎవరు? శిరస్సు ఎవరో పేరు అదే కదా. ఇప్పుడు నా శరీరానికి అవినాష్ అనే పేరు ఎందుకు వచ్చింది? నా పేరు దేన్ని బట్టి పెట్టారు? నా ఫేస్ని బట్టే కదమ్మా. ఇప్పుడు చెయ్యి ఎవరిది? మాదంటే పేరు చెప్పండి అమ్మా కదా. యేసు ప్రభు శరీరాన్ని క్రీస్తు శరీరం అంటున్నారు. క్రీస్తు శరీరం అంటే ఎవరెవరు? మనందరము ఒక్కొక్కరుగా, సంఘముగా. ఇప్పుడు క్రీస్తు శరీరము యేసయ్య దేవుని ఆలయం అయితే యేసయ్య శరీరము ఏమవుతుంది? మళ్ళీ చెప్తున్నా, నా తల ఉందమ్మా, నా తలకి పేరేంటి? అవినాష్, అవునా కదా. నా చెయ్యికి పేరేంటి? కాలికి పేరేంటి? ఇప్పుడు యేసయ్య ఉన్నాడు, యేసయ్య తలని యేసయ్య బట్టి, తల బట్టి యేసయ్య అంటారు. శరీరం ఉంది, శరీరం ఎవరిది కదా. ఇప్పుడు యేసయ్యే దేవుని మందిరం, అప్పుడు శరీరం ఏమవుతుంది? దేవుని మందిరమే అవుతుంది. శరీరంలో ఎవరున్నారు? ఇప్పుడు మనం దేవుని మందిరమా కాదా? ఇప్పుడు ఎందుకు ఎంత చెప్పారంటే, నూతన నిబంధనలో మందిరం అంటే యేసయ్య దేవుని మందిరమే. మనం అంతా ఒక్కొక్కరిగా దేవుని మందిరమే. అలాగే మనం సంఘముగా దేవుని మందిరము. నా పాయింట్ మీకు అర్థమైందా? నేను 4 విషయాలు బాగా అడుగుతాను, గుర్తుపెట్టుకోండి అన్న. ఈరోజు అంశం ఏంటి? మీరు తిరిగి ప్రారంభించవచ్చు. మందిరం అంటే ఏంటి? నూతన నిబంధనలో నన్ను కూర్చోవాలి. నూతన నిబంధనలో యేసయ్య, 2 నేనే, ఒక్కొక్కరుగా. తర్వాత 3 సంఘముగా. ఇవాళ అంశం ఏంటి? మందిరం అంటే 3 అర్థాలు చెప్పండి. యేసయ్య, నేను, సంఘము. ఇక్కడతో అర్థమైందా? ఇప్పుడు నేను తర్వాత చదవబోయే వచనాలన్నిటిలో నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేయగా, నీ మందిరము తట్టు ప్రార్థన చేయగా అంటే ఏం గుర్తు రావాలి? ఇప్పుడు అంతా యెరూషలేం పోవాలా మనం? ఏం గుర్తు రావాలి? ఇంకా యేసయ్య, నేను, సంఘము. ఈ 3 విషయాలు మనకు గుర్తు రావాలి.
అలా గుర్తు రావడం కోసం ఇంతగా మిమ్మల్ని రుద్దుతున్నాను. ఏంటమ్మా ఏం చేస్తున్నా? బ్రెయిన్ వాష్ చేస్తున్నా. 2 కాలేజీలు ఉన్నాయి, మీకు పేర్లు చెప్పాల్సిన అవసరంలా. స్టూడెంట్స్ని బాగా రుద్దుతారు. నేను దాంట్లో చదివి బయట వచ్చినోడిని, నా 2 కాలేజీలో. అలాగే మిమ్మల్ని రుద్దాల్సి వస్తుంది. ఓకే సరే, ఇప్పుడు 8వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు చదువున్నాను. కాదమ్మా, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 12 నుంచి 13 వచనాలు. ఫాస్ట్గా చదివినానా? ఎక్కువ చదివేది ఉంది, ఆల్రెడీ పావుగంట ఎగిరిపోయింది కాబట్టి. కానీ మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కాబట్టి ఎంతసేపు అని ఉంటారు. సొలొమోను దాన్ని చూసి గాఢాంధకారమందు నివాసము చేయుదునని ఓకే యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నీవు నివాసము చేయుటకు నేను మందిరము కట్టించి ఉన్నాను. సదాకాలం అందులో నీవు నివసించుటకై నేను ఒక స్థలము ఏర్పరిచి ఉన్నాను అని చెప్పి సొలొమోను ఏమన్నాడంటే, సదాకాలము దేవుడు మందిరంలో నివసించడానికి ఒక నివాసము ఏర్పరిచాడంట. ఇప్పుడు నూతన నిబంధనలో దేవుడు సదాకాలము మందిరంలో నివసించడానికి ఉందా అవకాశం? ఉందా లేదా? ఎందుకని చెప్పండి. ఏంటి ఆ మందిరము? నేను, సంఘము, యేసు ప్రభు ద్వారా మనంతా ఆయన మందిరం కాబట్టి దేవుడు మనతో ఉండొచ్చా లేదా? చనిపోయిన తర్వాత అడ్రస్ మారుతుంది అంతే. దేవుడు మనతోనే ఉంటాయి. ఇక్కడ ప్రారంభమైన సహవాసము చనిపోయిన తర్వాత అడ్రస్ మారి వేరే లోకంలోకి వెళ్తుంది, అంతేనా కాదా? ఓకే, ఇప్పుడు 8వ అధ్యాయము 28వ వచనం చూడండి అమ్మా. ఆ మధ్యలోదంతా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 28వ వచనం. ఓకే 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 అమ్మా. సొలొమోను ఇక్కడి నుంచి ఒక ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎక్కడి దాకా ధ్యానిస్తామంటే 53 వచనాల వరకు ధ్యానిస్తాము. సొలొమోను ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలోంచే మనం పాఠాలు నేర్చుకుంటాం. ఓకే, తర్వాత 29వ వచనం చదువునానా అమ్మా. జాగ్రత్తగా చూడండి, చూసి నా వైపు చదివేయడం అయిపోగానే నా వైపు తిరగండి. ఓకే అమ్మా, ఆయన నేత్రాలు అంటే ఏంటి? ఆయన అంటే ఎవరు? త్రియేక దేవుడు తండ్రి. ఆయన నేత్రాలు ఎటువైపు నిరంతరం ఉంటాయంట? ఉన్నది చెప్పండి అమ్మా. మీ దేని వైపు? మందిరం అంటే ఎవరు? ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠం ఏంటంటే, దేవుడు నేత్రాలు ఎవరి వైపు నిరంతరము ఉంటున్నాయి? నేను ప్రార్థన చేస్తే వింటాడా? అప్పుడు నా కష్టంలో ఉంటే నేను చూడలేదు బాబు నీ కష్టాన్ని అని అంటాడా అనే అవకాశం ఉందా? ఎందుకని? నిరంతరము ఎటు చూస్తున్నాడు? ఓకే, ఈ మందిరానికి ఆయన ఒక మాట రాస్తుంది ఇక్కడ, నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము గూర్చి నువ్వు సెలవిచ్చితివో. దేవుని నామాన్ని ఇప్పుడు మనం ఏ నామంగా పిలుస్తున్నాము? యేసు నామము ఎవరి మీద పెట్టబడింది? ఈ దేవుడి నామము ఏ మందిరానికి పెట్టబడిందో ఈ మందిరాన్ని ఆయన నిరంతరము చూస్తున్నాడు. అమ్మా, నా పాయింట్ మీకు అర్థమవుతుందా? నేను చేసే ప్రార్థన, నా జీవితము అనాథ జీవితమా? నన్ను పుట్టించిన దేవుడు, ప్రపంచాన్ని పుట్టించిన దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడా? నా వైపు చూడండి. నన్ను చూస్తూ ఉన్నాడు. నేను ఈ ప్రపంచంలో, ఈ లోకంలో నేను ఆఫ్టర్ ఆల్ అవ్వచ్చు, కానీ నేను ఎవరికి ఆఫ్టర్ ఆల్ కాదు? దేవుడు నన్ను నిరంతరము చూస్తూ ఉన్నాడు. నా ప్రార్థన ఆలకిస్తాడు. నా కష్టం వస్తే ఆయన నన్ను పట్టించుకుంటాడు, నన్ను కేర్ చేస్తాడు, నన్ను నా అవసరత ఖచ్చితంగా తీరుస్తాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సి, మన మైండ్లో రిజిస్టర్ అవ్వాలి. సాక్షాత్తు గొప్ప దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. మనం ఒక్కోసారి అనుకున్నాం మనల్ని ఎవడూ పట్టించుకోవట్లేదు, స్తోత్రం, అప్పుడే మనం ప్రార్థన చేస్తాం. నా పాయింట్ మీకు అర్థమైందమ్మా? మనల్ని ఎవడూ పట్టించుకోకపోతే స్తోత్రం, అప్పుడే ప్రార్థన చేస్తాము. మనల్ని ఎవరైనా మనం ప్రేమించే వాళ్ళు మన చుట్టూ ఉంటే నేను రాసిస్తాను, ఎవ్వడికి దేవుడు గుర్తురాడు. అవునా? ఓకే, తర్వాత వచనం 30వ వచనం. నాన్న మీరు ఇటు జరుగురా, ఇటు కూర్చో. మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఇటు కూర్చో, రా ముందుకు రా అమ్మ. 30వ వచనం.
మరియు ఆ, నీ దాసుడైన నేనును ఆ, నీ చెల్లైన ఇశ్రాయేలును ఓకే ఈ స్థలము తట్టు తిరిగి ఆ, ప్రార్థన చేయనప్పుడల్లా ఓకే నీ నివాస స్థానమైన ఆకాశమందు ఆ. విని అమ్మా ఇప్పుడు మళ్ళీ ఈ స్థలం అంటే ఏంటి? ఓకే, అక్కడ మందిరము అంటే ఇప్పుడు ఎవరు? దేవుడు. మందిరం అంటే మనం కదా. ఇంకో ఆ 3 వచనాలు ఇంకోటి కూడా 3 నిర్వచనాలు చెప్పాను. ఒకటి నేను, ఇంకో నిర్వచనం ఏంటి? ఇంకోటి ఆ సంఘము, నేను, ఇంకోటి యేసు ప్రభువు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట, ఎవరైతే ఆ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో, అంటే నా వైపు నేను తిరిగి అద్దంలో చూసి ప్రార్థన చేసుకోవాలా? అందుకే 3 నిర్వచనాలు ఉన్నాయి. వాక్యాన్ని బట్టి నిర్వచనం మారుతుంది. అలా అని ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు వారు కాదండి, యేసయ్య ఎక్కడ ఉన్నాడు? నాలో ఉన్నాడు. ఇక్కడ చెప్తున్న మాట, ఎవరైతే ఆ మందిరము తట్టి తిరిగి ప్రార్థన చేస్తారో, అంటే యేసయ్య తట్టు ఎవరైతే తిరిగి ప్రార్థన చేస్తారో. చదువునాను. నివాస స్థానమైన ఆకాశమందు విని ఓకే, మా విన్నపము అంగీకరించును. ఓకే, వినినప్పుడల్లా మమ్మల్ని క్షమించును. ఆ, ఎవడైనను ఆ, తన పొరుగువానికి అన్యాయం చేయగా ఓకే, అతని చేత ప్రమాణం చేయుటకు ఆ, అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల ఆ, అతడి మందిరమందున నీ బలిపీఠం ఎదుట ఓకే, ఆ ఒట్టు పెట్టినప్పుడు ఆ, నీవు ఆకాశమందు విని ఓకే, నీ దాసులకు న్యాయము తీర్చి ఆ, హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించు. న్యాయము తీర్చి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయి, మీ దగ్గర పెన్ ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. ఎవరైతే ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో, నువ్వు ఆకాశమందు వారి ప్రార్థన విని వారిని క్షమించి. ఏంటమ్మా? యేసు ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడు? ఫస్ట్ క్షమాపణ. 2, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రార్థన వింటాడా? ఇక్కడ విని అనే మాట ఉంది, వింటాడా లేదా? యేసయ్య వైపు తిరిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ప్రార్థన ఖచ్చితంగా దేవుని చెవిలో ఉంటుంది. నమ్ముతున్నారా? నేను చెప్పాను కాబట్టా, నేను గట్టిగా చెప్పానా? దేన్ని బట్టి నమ్ముతున్నారు? వాక్యంలో ఉంది, ఆయన వింటాడు, విన్నవాడు మౌనంగా ఉండడు, క్షమిస్తాడు. అలాగే ఎవరైతే మన మీద అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వారి తరపున దేవుడు వారి నుంచి మనల్ని తప్పించి న్యాయము చేస్తాడు. అనకుందా లేదా? న్యాయము తీర్చి. తర్వాత హాని చేసిన వాని తల మీదకి శిక్ష రప్పించి ఓకే, నీతి పనులు నీతి చొప్పున వానికి ఇచ్చి ఓకే, వాని నీతిని నిర్ధారణ చేయును. ఓకే. తర్వాత 33వ వచనం చదువునానా? మరియు ఆ, ఇశ్రాయేలుకు నీ జనులు ఆ, నీకు విరోధంగా పాపము చేయడం చేత తమ శత్రువుల ఎదుట మొత్తబడిన. అమ్మ నేను చెప్పిన మాటలు నోట్ చేసుకొని టిక్ పెట్టుకోండి. మొత్తబడి చదువునానా? నీ తట్టు తిరిగి నీ నామము ఒప్పుకొని ఓకే, ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయును. నీ నామము ఒప్పుకొని ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసి నీవు ఆకాశమందు విని ఆ, ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపములు క్షమించి. ఒక్కసారి నా వైపు చూడమ్మా. 33వ వచనంలో ఏముందంటే, తన ప్రజలు పాపం చేసినప్పుడు శత్రువులు ఏం చేస్తారంటే వాళ్ళని మొత్తబడి, అంటే శత్రువుల చేత అణగదొక్కబడతారు. ఓకే, అయితే ఆ సమయంలో ఎవరైతే దేవుని నామములో మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారో, దేవుని నామం అంటే ఇప్పుడు ఏంటి? మందిరం అంటే ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు నేను ఎవరి వైపు తిరగాలి? యేసు వైపు తిరిగి యేసు నామములో నేను ప్రార్థన చేస్తే, తర్వాత చదువునాన్న 34. నీవు ఆకాశమందు విని నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపములు క్షమించి. క్షమిస్తాడా లేదా? క్షమించాలంటే ఏం చేయాలి? యేసు నామములో యేసు వైపు తిరిగి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే ఆకాశమందు ఆయన విని ఆ తప్పు క్షమిస్తాడా లేదా? ఓకే. తర్వాత వారి పితరులకు నీవు ఇచ్చిన దేశంలోనికి ఆ, వారిని తిరిగి రప్పించుము. తిరిగి. ఒకసారి ఇక్కడ మీరు మళ్ళీ ప్రారంభించవచ్చు అనే మాటని తిరిగి ప్రారంభించవచ్చు అనొచ్చా లేదా? ఈరోజు వాక్యము దాని గురించి. బైబిల్ చెప్తున్న మాట, సొలొమోను ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా మందిరం కట్టుకున్నాం కరెక్టే, భవిష్యత్తులో ఇజ్రాయేల్ ప్రజలైన నీ బిడ్డలు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ తప్పును బట్టి వాళ్ళ మీద శిక్ష వస్తే ఆ శిక్షలోంచి నీ వైపు తిరిగి నీ నామమున ప్రార్థన చేస్తే నువ్వు వారిని క్షమించి ఆ శిక్షలోంచి బయటికి తీసుకురా. అందుకే తిరిగి అనే మాట ఉంది. అంటే ఉదాహరణకి దేవుడు నాకు ఇక్కడ ఉండమన్నాడు, ప్రశాంతంగా జీవితం ఉంది,
దేవుడు ఇక్కడే ఉండమన్నాడు, కానీ దేవుడి మాట అనకుండా పక్కకు జరిగా ఏమవుతుంది? అక్కడ మాట ఉంది, శత్రువు చేత మొత్తబడి. దేవుడిచ్చిన ప్లాన్లో కాకుండా బయటకు వచ్చి అనుకోండి, నేను శత్రువు దొరుకుతాను. అయితే ఇక్కడతో నా లైఫ్ ఖతం అయిపోవాలా. దేవుడు ఏమంటాడంటే, ఇక్కడున్న నేను దేవుని వైపు తిరిగి, యేసు ప్రభు వారి వైపు తిరిగి, యేసయ్యా నన్ను క్షమించని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి ఈ శత్రువు నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి, లేకపోతే ఈ కష్టంలోంచి బయటికి తీసుకొచ్చి తిరిగి నా ప్లేస్ నాకు ఇస్తాడు. నా పాయింట్ మీకు అర్థమైందమ్మా? తప్పుకి శిక్ష పడడం ఫైనల్ కాదు. క్రైస్తవ్యంలో లేకపోతే బైబిల్ ప్రకారంగా శిక్ష ఫైనల్ కాదు. మరేంటి ఫైనల్ అంటే, శిక్షలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే యేసు నామంలో యేసు వైపు తిరిగి ప్రార్థన చేసిన వారి జీవితము మళ్ళీ వెనక్కి రాగలదు. అది చెప్తున్నమాట. ఓకే, తర్వాత 35 చదువునా? అమ్మా, ఫస్ట్ ఇది మొత్తబడి అంటే శత్రువు వచ్చి కొడతాడు తప్పు చేస్తే. 2 ఆకాశము మూయబడి అంటే ఏం తెలుసమ్మా? ఒకసారి నా వైపు చూడండి అమ్మా. ఏ ప్రాంతంలో ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు? దేవుడు ఐగుప్తు నుంచి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్లారు? ఏమ్మా? కానాను. ఇంతకుముందు నేను వాక్యం చెప్పా, కానాను పాలు తేనెలు ప్రవహించే దేశం అంటారు. అంటే ఏంటి? అక్కడ ఏ కొద్దు ఉండదు, సమృద్ధిగా ఉంటుంది. ఒక మాట చెప్తాను, కానాన్ ఎలా ఉంటుంది అంటే కొండ మీద ఉంటుంది, ఏటవాలుగా ఉంటుంది. అయితే వర్షం పడిన నీళ్లు దాచుకోవడం కుదురుతుందా? ఏటవాలుగా ఉంటే నీళ్ళన్నీ ఎక్కడికి వస్తాయి? అయితే చుక్క నీరు ఉండదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ ఎడారి దేశమే, వాళ్ళు బ్రహ్మాండంగా పంటలు పండిస్తున్నారు. అయితే కానాను దేశం అంటే ఇజ్రాయెల్ దేశంలో నీరు ఎక్కడ నిలవదు, అది కొండ ప్రాంతం, నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఎందుకు చెప్పినా, దేవుడు చెప్పాడు కాబట్టి ఎప్పుడు వర్షం వస్తుంది, లేకపోతే అక్కడ వర్షం వచ్చినా రాకపోయినా పంట ఖచ్చితంగా పండుతుంది. నా పాయింట్ మీకు అర్థమైందమ్మా? దేవుడు చెప్పాడు కాబట్టి. అంటే లాజికల్గా కానాను దేశము ఫలభరితంగా ఉండే అవకాశం లేదు, కానీ దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి అది ఫలభరితంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అక్కడ మీకు ఎప్పుడు వర్షం వచ్చి నీరు నిలవకపోయినా ఎప్పుడు కావాల్సిన టైంలో వర్షం వస్తుంది, మీరు పంట సమృద్ధిగా ఉంటుంది. కానీ నా మాట వినకపోతే ఏం ముయ్యబడుతుందంట? ఆకాశం ముయ్యబడ్డం ఏంటంటే వర్షము రాదు. అప్పుడు పంట ఉంటుందా? ఇప్పుడంటే ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళం మన ఆహారం మనం పండించుకుంటున్నామా? అప్పుడు ఎవరో పండిస్తున్నారో వాళ్ళ దగ్గర కొనుక్కుంటున్నాం. మనం ఎలా డబ్బులు సంపాదిస్తున్నాం? ఉద్యోగాలు చేసి. అప్పుడు అది లేవు, అందరూ పొలం మీద ఆధారపడి తినేవాళ్ళు. ఇప్పుడు ఆకాశం ముయ్యబడితే ఏం ముయ్యబడినట్టు? వాళ్ళకి పంట ఉండదు, వాళ్ళ కడుపు నిండదు. పాపం చేసినప్పుడు దేవుడు చేసే మొదటి శిక్ష ఏంటంటే శత్రువుకి అప్పగిస్తాడు, మొత్తబడతారు. 2 మన ఆర్థికపరమైన లేకపోతే మన చేతిలో పనైనా ఏదైనా ఆపివేయడానికి దేవుడు ఆస్కారం ఉంది, ఆకాశము మూయబడుతుంది. 3వది చదువుకుంటే వెళ్ళినా. అమ్మమ్మ ఒక్కసారి, నీవు ఇలా చేయడం వల్ల వారు పాపములు ఒప్పుకొని నీ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేస్తారు. పాపం చేసినప్పుడు దేవుడు ఏమనలేదు అనుకోండి, మనుషులు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయరు, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఎవరైతే పాపం చేస్తారో వారు పాపం చేసినందుకు దేవుడు వాళ్ళని శత్రువుకి అప్పగించి ఆకాశము మూసేయడం వల్ల వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే, అయ్యా మేము ఏం చేశాము? పాపము చేశామని గుర్తించి ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, తప్పు చేసినప్పుడు వచ్చే శిక్ష మనల్ని చంపేయడానికా సరి చేయడానికా? ఇక్కడ దాకా మీకు క్లారిటీ ఉంది కదమ్మా? ఇప్పుడు మనం ధైర్యంగా ముందుకెళ్దాం. ఓకే, తర్వాత మళ్ళీ సీన్ మొదటికి వచ్చింది ఏంటి? ఎవరైతే పాపాన్ని గుర్తించి ఆయన వైపు తిరిగి నన్ను క్షమించు ప్రభువా అంటారో, దేవుడు ఎన్నిసార్లు చెప్పాలయ్యా మీకు అని అంటాడా, క్షమిస్తాడా? ఒకటే లాజిక్ ఏంటంటే, యేసు నామములో యేసయ్య వైపు తిరిగి ఎవరైతే మేము తప్పు చేశాము, ఈ తప్పును క్షమించని ప్రార్థన చేస్తారో వాళ్ళు క్షమించబడ్డానికి అవకాశం ఉందా లేదా? దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు? ఎన్నిసార్లు అయినా చెప్పండి అమ్మా ధైర్యంగా. ఏంటి డౌట్ ఏమైనా ఉందా? దేవుడు ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు. కాబట్టి సరదాగా అన్నిసార్లు చేసుకుని వెళ్దాం పాపం. ఎందుకని? చేస్తే ఏమవుతుంది?
ఇక్కడ ఓ 2 మాటలు ఉన్నాయి. మొత్తబడి, ఆకాశము మూయబడి, ఇంకా కింద కొన్ని ఉంటాయి, చదవండి అమ్మా. వారు నడవవలసిన సన్మార్గంలో వారికి చూపించి, ఓకే నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి వర్షము కురిపించును. అమ్మా, ఆయన క్షమిస్తాడు. వారు సన్మార్గములో ఎలా నడవాలో ఆయనే చూపిస్తాడు. అంటే మనము ఆయన వైపు తిరిగి నన్ను క్షమించు దేవా అని ప్రార్థన చేస్తే దేవుడు క్షమించి పైపై చేంజ్ చేస్తాడంటే ఇంకోసారి తప్పు చేయకుండా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. తర్వాత దేశమందు క్షామము గాని, ఏంటమ్మా అమ్మా, పాపము చేస్తే వచ్చే పర్యవసానాలు దేవుడు ఎక్కడెక్కడ కొడతాడు, ఏ ఏ ఏరియాలో దేవుడు టచ్ చేస్తాడు అనేది చూద్దాం. క్షామము అంటే ఏంటి? క్షామము ఏంటమ్మా? అన్నం లేకపోవడం క్షామము. తెగులు గాని, తెగులు అంటే ఏంటి? పెస్టిలెన్స్. తెగులు అంటే రోగాలు, విపరీతమైన అనారోగ్య పరిస్థితులు. గాడ్పు దెబ్బ గాని, గాడ్పు దెబ్బ, బ్లైట్ అంటే ఏంటంటే, గాడ్పు దెబ్బ అంటే అది నాకు కరెక్ట్ తెలియదు, ఇంగ్లీష్ బైబిల్ అయితే బ్లైట్ అని ఉందంటే అది ఒక చిన్న పంటని పాడు చేసే అది ఒక వైరస్సో లేకపోతే అది ఒక గెడ్డో నాకు తెలియదు. బొమ్మ అయితే అదొక గెడ్డలా ఉంది. మొత్తానికి దానివల్ల పంట పాడైపోతుంది. చిత్తపట్టుట గాని, ఏంటమ్మా? చిత్తపట్టుట, చిత్తపట్టుట, దాన్ని మిల్జ్యూ అన్నారు. అంటే ఆకు మీద తెల్లటి పౌడర్ లాగా ఏర్పడుతుంది, దానివల్ల పంట పాడైపోతుంది. మిడతలు గాని, మిడతలు కానీ, చీడపురుగు గాని, చీడ పురుగు కానీ కలిగినను, వారి శత్రువు వారి దేశపు పట్టణంలో వారిని ముట్టడి వేసినను, ఓకే ఏ తెగులు గాని, వ్యాధి గాని కలిగినను, ఇశ్రాయేలుకు నీ చెల్లెలు. ఒక్కసారి ఇప్పుడు మనం చదివిన లిస్ట్ అంతా నాన్న కొంచెం ముందు జరగండి అమ్మా, వాళ్ళు బయట కూర్చున్నారు, కొంచెం ముందు జరగండి అమ్మా. ఓకే సరే, పాపము చేయడం వల్ల శత్రువుతో మొత్తబడతారు, ఆకాశం మొయ్యబడుతుంది, పంట కోల్పోతుంది, తెగులు ఎన్ని వస్తాయని రాయబడి ఉందా లేదా? అక్కడ కరువు వస్తుంది, లేమి, లోటు ఎన్ని వస్తాయని రాయబడింది. అయితే ఇవి పాపానికి పర్యవసానాలు. ఏంటవి? అయితే జీవితం ఇక్కడ ఆగిపోవాలా. ఇలాంటి పరిస్థితులు ఎవరన్నా ఉంటే మన వైపు తిరగండి. నేను చెప్పిన మాటలు ఇంకా బైబిల్లో నేను చెప్పినప్పుడు చదవండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే జీవితం అక్కడతో కథమా? ఇది చదవండి ఒకసారి. ఫోన్ హ్యాంగ్ అయిపోయింది, ఫోన్ పడేసి కొత్త ఫోన్ కొనుక్కుంటారా? ఏం చేస్తారు? రీస్టార్ట్ చేయి, మళ్ళీ స్టార్ట్ చేయి, అదే ఇక్కడ చెప్తుంది. అయితే ఎవరైతే అన్ని కష్టాల్లో ఉంటారో, పాపం చేయడం వల్ల కష్టాలు పాలవుతారో, 38వ వచనం చూడన్నా. ఇశ్రాయేలుకు నీ చెల్లెలు, నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనుగా, నాకు ఎందుకు కష్టం వచ్చింది, నేను ఏం పాపం చేశాను అని గుర్తించి తెలుసుకోవడం వలన ఒక్కడైనను జనులు కానీ, ఎవరికి వారు కానీ, లేకపోతే జనులందరూ కానీ ఈ మందిరము తట్టు. అంటే ఎవరు మందిరం? అంటే యేసు ప్రభు తట్టు. చేతులు చాపి ఎవరైతే పాపం వల్ల, తప్పు వల్ల, దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల దెబ్బలు తగిలి ఎవరైతే ఆ కష్టంలో ఉన్నారో వాళ్ళు యేసు ప్రభు వైపు తిరిగి యేసు నామంలో ప్రార్థన చేస్తే, ప్రతి మనిషి యొక్క హృదయము చదువు. ఏంటమ్మా మళ్ళీ కథ మొదలుకు వచ్చిందా లేదా? ఏం చేస్తాడంట? క్షమించి ఓకే ఓకే ఏం కలిగినట్టు చేస్తాడంట అమ్మ దేవుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు ఆయన చేస్తాడు. ఓకే, ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. తప్పు చేసిన వాళ్ళు యేసు ప్రభువు నామంలో యేసు వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన విని క్షమించి వారి వారి ప్రవర్తన బట్టి దేవుడు ఆయన కార్యం చేస్తాడని ఉందా లేదా? ఓకే, ఇప్పుడు 39 నుంచి చదువునా? 39 ఒకసారి చదవం మళ్ళీ. ఓకే 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 అమ్మా అప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా 2 కోణాలు మాట్లాడతాను. నాన్న, పాల్, రోవన్, మీ ఇద్దరండి, తొందరండి.
లెగమన్నప్పుడు ఫాస్ట్గా లెగాలి. పాపం చేసినప్పుడు ఏమొస్తుంది? పాపము దేవుని నమ్మిన వారు చేస్తున్నారు, నమ్మని వాళ్ళు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాం. యేసై నమ్మిన వాళ్ళు పాపం చేశారనుకోండి, క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడా లేదా? యేసై అంటే తెలియదు, యేసై నమ్మట్లేదు, రక్షణ పొందుకోలేదు, వాళ్ళ పాపము ఎక్కడికి దారి తీస్తుంది? నా పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. పాపము యేసై నమ్మిన వాళ్ళు చేస్తున్నారు, నమ్మని వాళ్ళు చేస్తున్నారు. ఓకే, ఈ బిడ్డ యేసై నమ్మాడు, పాపం చేశాడు అనుకోండి. పాపం చేస్తే ఏమవుతుంది? దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాను. మొత్తబడి, ఆకాశము మూయబడి, XYZ చాలా ఉన్నాయి లేదా? ఓకే, ఈ బిడ్డ దేవుని అంగీకరించడా, యేసై అంటే తెలియదు, శిక్ష పాపం చేశాడు, పర్యవసానాలు ఉంటాయా ఉండవా? ఈయనకే ఉన్నాయి. మరి ఈ మాత్రం దానికి రక్షణ ఎందుకు? నా పాయింట్ మీకు అర్థమైందా? తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష వచ్చినప్పుడు రక్షణలో నాకు కలిగిన బెనిఫిట్ ఏంటి అంటే 40 వచ్చిన చివరి ఉంది. జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీ యందు భయభక్తులు కలిగి ఉండినట్లు చేయము. అంటే యేసయ్య భయభక్తులు కలిగి ఉండడానికి సాయం చేసేది ఎవరు? దేవుడే. ఇందాక కూడా ఇక్కడ మాట చదివాం మనం, వారు నడవవలసిన సన్మార్గంను వారికి చూపించి. మనము దేవుని వైపు తిరిగి నడవాలన్నా, ఆయనకి నచ్చిన వారిగా ఉండాలన్నా, పాపం నుంచి బయటపడాలన్నా మనకి సాయం చేయాల్సింది ఎవరు? అయితే ఒక మాట మన వైపు చూడండి. పాపం చేసిన వాళ్ళు యేసయ్యని నమ్ముకోకపోయినా నమ్ముకున్నా పాపము చేసినప్పుడు వెంటనే ఏమొస్తుంది? ఖచ్చితంగా శిక్ష వస్తుంది. అయితే యేసయ్య నమ్ముకోవడం వల్ల జరిగే ఒక బెనిఫిట్ ఏంటంటే, ఈ శిక్ష ఈ బిడ్డని కట్టడానికి దేవుడు వాడతాడు. ఏంటమ్మా? నా పాయింట్ మీకు అర్థమైందా? ఈయన మీదకి వచ్చే శిక్ష ఈయన కట్టడానికి, సన్మార్గంలో ఎలా నడవాలో చూపించడానికి, దేవుడి మీద భయభక్తులకు ఎలా కలగాలో నేర్పించడానికి దేవుడు ఆ శిక్షని వాడతాడు. ఇక్కడ అర్థమైందా? అయితే దేవుని నమ్మని వానికి వచ్చే శిక్ష, దేవుడు నమ్మలేదు కాబట్టి, దేవుడి మీద విశ్వాసం లేదు కాబట్టి ఈయన మీదకి వచ్చే శిక్ష నరకానికి తీసుకెళ్తుంది. నా పాయింట్ మీకు అర్థమైందా? యేసై నమ్మిన వారికి నమ్మని వారికి తేడా ఏంటంటే, తప్పు చేసినప్పుడు యేసై నమ్మిన వారు తప్పు చేసినప్పుడు వచ్చే శిక్ష దేవుడు వారిని కట్టడానికి, వాళ్ళని పరిశుద్ధతలోకి నడిపించడానికి, వాళ్ళని రూపాంతరము చేయడానికి వాడతాడు. కానీ యేసయ్య లేకపోతే ఆ శిక్ష ఎక్కడ దాకా వెళ్ళిపోతుంది అంటే మరణము, నరకం దాకా వెళ్ళిపోతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. ఒక్క నిమిషం మీరు అలాగే ఉండండి నాన్న. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. అమ్మ జాగ్రత్తగా ఇది చదవండి, చూడండి. అమ్మమ్మ ఇక్కడ సందర్భం ఏంటంటే, పౌలు కొరింథీ అనే సంఘంలో తప్పును బట్టి గట్టిగా కొట్టినట్టు రాశాడు. ఏం రాశాడమ్మా అంటే, ఆ లెటర్ చదివిన వాళ్ళకి ఎలా అనిపించింది అంటే, వాళ్ళు చెంప మీద కొట్టినట్టుగా కఠినంగా రాశాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను అలా రాయడం వల్ల నేను తప్పుగా అనుకోను. ఎందుకని? చదవనా? అమ్మా కఠినంగా కరెక్ట్ అయ్యా, నీవు తప్పు, నువ్వు ఇక్కడ ఇది మారాలి అని కఠినంగా ఎవరు రాశారంట? పౌలు కొరింథీ పత్రిక రాశాడు. అయితే అలా రాయడము నాకు బాధ అనిపిస్తుంది అయ్యా, నేను కఠినంగా చెప్పడం వల్ల నాకు బాధ అనిపిస్తుంది. కానీ నేను అలా చెప్పడం వల్ల, నేను గట్టిగా మాట్లాడడం వల్ల మీకు కొంతకాలం బాధ ఉంటుంది, కానీ జీవితకాలం మీకు మేలు జరుగుతుంది. నా పాయింట్ మీకు అర్థమైందమ్మా? స్కూల్లో టీచర్ హోంవర్క్ చేయలేదని కొడతాడు, దెబ్బ ఎంతసేపు ఉంటుంది? నొప్పి. కానీ ఆ భయంతో జీవితకాలం హోంవర్క్ చేస్తాడా లేదా? పౌలు అదే మాట అంటున్నాడు, నేను చెప్పే మాట మీకు కఠినంగా ఉండి మీకు బాధ అనిపిస్తుంది, అలా చెప్పినందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఆ బాధ మీకు కొంతకాలమే, కానీ ఆ బాధ వల్ల మీలో మార్పు వస్తే అది జీవితకాలం మీకు క్షేమము. ఓకే, తర్వాత చదవమ్మా. మీరు దుఃఖపడితిరని నాకేం సంతోషం లేదయ్యా. మీరు దుఃఖపడి
పొందితిరని మీరు దుఃఖపడిన మారు మనసు పొందారు కాబట్టి ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏంటమ్మా ఓకే ఎలయనగా ఏ విషయంలోనైనను ఓకే మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా అమ్మ ఇది బాగా వినండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము నాతో పాటు అందరు చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు ఏం కలిగిస్తుందంట? రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. మనకి మళ్ళీ దుఃఖం పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేస్తుంది. అమ్మ నా వైపు చూడండి ఒకసారి. పౌలు ప్లేస్లో దేవుని పెట్టుకుందాం. తప్పు చేసినప్పుడు దేవుడి శిక్షను అనుమతించాడా లేదా? అనుమతించేటప్పుడు అమ్మ నా వైపు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి. అయిపోయింది. ఒక పావు గంటలో నేను క్లోజ్ చేస్తాను. ఈ మాట మీకు అలవాటే, నాకు అలవాటు. స్తోత్రం. ఓకే, యేసు ప్రభువారు తప్పు చేసినప్పుడు కొడతారా లేదా? కొట్టేటప్పుడు ఆయన బాధ, నేను వచనం నాకు గుర్తు రావట్లేదు. దేవుడు ఎవరికి మనస్ఫూర్తిగా బాధ కలుగు చేయడు అనే వచనం ఉంది. మీరు ఎప్పుడైనా చదివారో లేదు. దేవుడు ఎవరిని కూడా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా బాధ పెట్టడు. అయితే పౌలు అదే అంటున్నాడు. యేసు మనం తప్పు చేసినప్పుడు దేవుడు శిక్ష వేస్తాడు. అయితే ఆ శిక్ష వేసినప్పుడు ఆయన బాధపడుతున్నాడు. అరే నా బిడ్డని నేను అనవసరంగా, ఇప్పుడు మనం తప్పు చేసినప్పుడు పిల్లల్ని కొడతాం. కొడుతూ ఆ లేడీస్తుంటే మనసులో నవ్వుకుంటాం, మనం మనకి బాధ వేస్తుంది. కానీ ఎందుకు కొడతాం? వీని వాళ్ళ మమ్మీ కొడుతుంది అప్పుడప్పుడు. అది వాళ్ళు ఎందుకు ఏమర్థమైంది? మన మంచి కోసం అంట. మన పిల్లలు మనం కొడతాం కదా. కొట్టేటప్పుడు వాళ్ళకి కూడా బాగా ఎక్స్పీరియన్స్. కొట్టేటప్పుడు మనం సంతోషిస్తామా? బాధ ఉంటుందా లేదా? ఆ బాధ వీరికి దెబ్బలు పడితే వీరికి మేలు జరుగుతుంది అనే దాంతో పోల్చుకుంటే ఆ బాధ చిన్నగానే ఉంటుందా లేదా? దేవుడు కూడా మనం పాపం చేసినప్పుడు మనల్ని కొడతాడు, అనుమతిస్తాడు కష్టాన్ని. ఆ కష్టాల లిస్టు చూసాం. అది దాన్ని బట్టి ఆయన సంతోషంగా ఉండడు, ఆయనకి బాధ అవుతుంది. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే, అయ్యా నేను నేను బాధపడినా మీకు బాధను అనుమతిస్తే దానివల్ల వచ్చే మీకు మేలు నాకు ఎంతో తృప్తిస్తుంది. అంటే రక్షణ పొందుకున్న వానికి వచ్చే శిక్ష వాడిని చంపడానికి కాదు. దేనికోసం? దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలిగిస్తుందంట? రక్షణార్థమైన మారు మనసు. ఆ మారు మనసు మీకు ఏం పుట్టించదు? దేవుడు ఒకసారి కొట్టినప్పుడు సెట్ చేసుకొని మారిపోయిన వాడు మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తాడా? తప్పు చేయనప్పుడు ఇంకోసారి కష్టం వస్తుందా? అదే దేవుడు చెప్తున్నాడు. తప్పు చేసినప్పుడు నేను శిక్ష అనుమతిస్తాను, ఆ శిక్షలో మీరు ఎలా మార్చుకోవాలో నేను నేర్పిస్తాను. కాబట్టి ఆ మార్పు మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టదు. అయితే లోకానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది? దేవుని నమ్మల. ఆ దుఃఖం ఎవరి నుంచి వచ్చింది? సైతాన్ నుంచి వచ్చింది. దేవుడు నమ్మలేదు. కానీ కాబట్టి ఆ దుఃఖం ఎక్కడ తీసుకెళ్తుందంటే ఆ వ్యక్తిని నరకానికి తీసుకెళ్తుంది. నా పాయింట్ మీకు అర్థమైందమ్మా? యేసయ్యను కలిగి ఉండడం ఎందుకు క్షేమం అంటే, అయితే ఇక్కడ మాట ఉంది. అంటే మనం ఖచ్చితంగా పాపం చేసి దెబ్బలు తిని సరి చేసుకోవాలండి అంటే, అలాగో దేవుడు అవకాశం ఇచ్చాడు కదా క్షమిస్తానని, కాబట్టి దెబ్బలు తిని సరే అవుదామా? ఇంకో అవకాశం ఏమైనా ఉందా? అసలు పాపం చేయకుండా కూడా నివసించే అవకాశం ఉందంటారా రక్షణ పొందిన వారికి? పాపానికి మన మీద ప్రభుత్వము లేదు, అధికారం లేదు. మనము ఆ స్థాయిలో నిలబడొచ్చు, అవకాశం ఉంది. పాత నిబంధనలు లేదు కానీ కొత్త నిబంధనలు ఉంది. కానీ తెలియకుండా లేకపోతే ఒక్కొక్కసారి తొందరపాటులో తప్పు చేసినప్పుడు ఒక అవకాశం ఉంది, తిరిగి ప్రారంభించవచ్చు. ఎప్పుడు? ఈ కష్టంలో ఉన్నప్పుడు దేవుడి వైపు తిరిగి, ఆయన వైపు తిరిగి, యేసయ్యా నన్ను క్షమించు, నన్ను సరిచేయి అంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక బటన్ పెట్టారు, రీస్టార్ట్ బటన్. ఏంటది? అది నొక్కుతాడు దేవుడు. మళ్ళీ ఏమవుతుంది? ఓకే నో ప్రాబ్లం, మళ్ళీ అంతా నీకు నాకు మధ్యలో ఉన్న పాపం పోయింది, మళ్ళీ సెట్, నువ్వు నా కొడుకువి, నేను ఈ తండ్రిని. నా పాయింట్ మీకు అర్థమైందమ్మా? పాపం చేసినప్పుడు ఆయన తండ్రి కాదా? తండ్రే, కాకపోతే దెబ్బలు ఉన్నాయి మధ్యలో. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, రక్షణ పొందుకున్నప్పుడు బెనిఫిట్ ఏంటి? రక్షణ యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిసంలోకి వెళ్ళడం వల్ల, మారు మనసు వల్ల బెనిఫిట్ ఏంటి? ఇక్కడ ఉంటామా? ఎక్కడ ఉంటామా? ఎక్కడ ఉంటే బెనిఫిట్ ఏంటి? పాపం చేసిన వాళ్ళు దేవుడు ఊరికే వదిలేస్తాడా? కన్సెషన్ ఏమైనా ఉంటుందా?
దెబ్బ ఇవ్వడం వల్ల ఇక్కడ దెబ్బ పడుతుందిగా, మరి ఏంటి తేడా, ఏంటి బెనిఫిట్? ఇక్కడ సరి చేయబడతాడు. ఇక్కడ రెండింటికి దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖము మనల్ని సరి చేస్తుంది, ఈ దుఃఖం మాత్రం నరకాన్ని తీసుకువెళ్తుంది. కాబట్టి ఎలాగో దేవుడు సరి చేస్తాడు కాబట్టి దేవుడికి అవకాశం ఇద్దామా సరి చేయడానికి? వాక్యాన్ని బట్టి మనమే సరి అవుదామా? దేవుడు సరి చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. అన్నాను ఒకసారి, ఆయన పద్ధతిలో తీసుకెళ్తాడు. ఏదైనా మనకి మంచిదే. కాబట్టి ఈ రెండు పొజిషన్లో ఎక్కడుంటే మంచిది? ఇక్కడంటే ఏంటి ఆ పొజిషన్ పేరేంటి? రక్షణ పొందుకొని ఉండడం బెటరు. ఎందుకని? రక్షణ పొందుకుంటే పాపం చేయకుండా ఉండొచ్చు, ఒకవేళ చేసినా దేవుడు కాపాడుతాడు. ఎలాగా? క్షమించేసి పర్లేదండు, మనలో మార్పు తీసుకొస్తాడు. దేవుడు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. అది ఉట్టిగా లేదమ్మా, ఆ మాట ఉట్టిగా రాదు. దాని వెనక బోల్డంత గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఏంటి? నువ్వు తప్పు చేస్తే దెబ్బలు కొట్టైనా నేను తీసుకెళ్తా. ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళని ఎవరైనా చెప్పారా మీ తల్లిదండ్రులకి? నేను స్కూల్కి వెళ్ళను అన్నారా? కట్ చేస్తే గంట తర్వాత స్కూల్లో ఉంటాం. ఏం జరిగింది మధ్యలో? నేను ఒక వీడియో చూసాను. ఏంటంటే కూర్చున్నాను, గాడ్ బ్లెస్ యూ. ఫారెన్లో స్కూల్కి వెళ్ళానంటే తల్లిదండ్రులు చక్కగా ఆడిచ్చి పాడిచ్చి స్కూల్ బస్ ఎక్కిస్తారు. దాని పక్కనే ఇండియా ఫోటో పెట్టాడు. ఇండియా ఫోటో కాదు, ఇండియా వీడియో పెట్టి. ఏంటి? వాళ్ళ మమ్మీ ఇద్దరు సాయం తీసుకొని కాళ్ళు చేతులు పట్టుకొని గేట్ అవతలేసేసింది. చూసారు ఎప్పుడన్నా? నా పాయింట్ మీకు అర్థమైందమ్మా? గంట ముందు నేను వెళ్ళనన్నాడు, గంట తర్వాత స్కూల్లో ఉన్నాడు. ఏం జరిగింది మధ్యలో? పరిస్థితులను బట్టి మన ఇండియన్ మామ్స్ అయితే ఏం వాడతారు? కర్ర, ఇంకా చేతి, అది కరెక్ట్. ఏంటి? చేతిలో ఏముంటుంది వాడతారు? దువ్వెన, ఇంకేమన్నా వాడచ్చు. సరే, ఏదైనా కానీ నేను మా మమ్మీ చేతిలో బాగా తనులు తిన్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్తో ఉంది. కానీ స్కూల్కి వెళ్ళలేదని అన్నానా ఏమో తెలియదు. సరే, ఏదైనా కానీ మనకి తెలుసు కదమ్మా, ఖచ్చితంగా స్కూల్కి వెళ్దామా లేదా? వెళ్ళమన్న వాళ్ళు స్కూల్లో ఉన్నారు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏ అర్హత లేదు, కానీ కట్ చేస్తే పరలోక రాజ్యంలో ఉంటాం. ఏం జరుగుతుంది మధ్యలో? దేవుడు సెట్ చేస్తాడు. ఊరికే కొట్టి వదిలేసేవాడు కాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగించే వరకు కొడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ముందే దెబ్బలు తినేదాకా తెచ్చుకోకుండా ఏం చేయాలి? ముందే దేవుని వైపు తిరిగి సరి అవ్వాలి. ఓకే, ఇప్పుడు తర్వాత 41 43 వచనం. ఇంకొక మాట అమ్మ, యువతల దేవుని నమ్మే వారి కోసం నిరంతరము ప్రార్థన చేయడానికి ఎవరున్నారు? యేసయ్య విజ్ఞాపన కడుతున్నాడు. దేవుని నమ్మని వాని కోసం లేడు. అదే తేడా. నా పాయింట్ మీకు అర్థమైందమ్మా? దేవుని నమ్మే మన కోసము నిరంతరము ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. అందుకనే వారం రోజులు ప్రార్థన చేయకపోయినా ఏ నష్టం జరగట్లా. నమ్ముతారా? వారం రోజులు దేవుని మొహమే చూడలేదు, యేసు నామాన్ని తప్పు జారి కూడా తలవలేదు, అయినా కూడా దేవుడు కాపాడుతున్నాడా లేదా? ఎందుకని? దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడండి. మనకి ఎందుకని వదిలేద్దామా? మనం ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయలేదు అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దాకా మీకు అర్థమైపోవాలి. చేయిస్తాడు. ఏంటి? ఏం చేస్తాడమ్మా? ప్రార్థన చేయకపోతే దేవుడు ప్రార్థన చేయిస్తాడు. అది ఎలా మీకు తెలుసు కదా. ఓకే, తర్వాత 43 వచనం, 41 నుంచి 43. మనం ఇక్కడ ఉంటాం. మనం ఇప్పుడు సీన్లోకి ఎంటర్ అయ్యాం. ఎవరు మనం అంటే ఎవరు? ఎలా ఎంటర్ అయ్యాం చూద్దాం. ఇజ్రాయేలుతో సంబంధము లేని పరదేశులు. ఎవరమ్మా వాళ్ళు? అబ్రహాం మన తాతగారా? శారీరకంగా మన తాతగారా? కాదు కదా. యేసయ్యను బట్టి ఆత్మీయంగా మన తాతగారు అయ్యారు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న మాట అదే. ఎవరైనా యేసు ప్రభు వారు ఫారెన్ దేవుడు, ఇజ్రాయెల్ దేవుడు నీకెక్కడ తగిలాడయ్యా అని మీతో అన్నారనుకోండి, మీరేం చేయాలి? అమ్మో, ఇలాంటి మర్మం ఒకటి బైబిల్లో ఉందా, మాకు తెలియదు అని చెప్పి ఇప్పుడు దేవుడికి నాకు రక్షణ ఉందా, నేను నిజంగా ఈ దేవుడు నాకు దేవుడేనా అని డౌట్ రావాలా మీకు? వాళ్ళకి వచ్చిందని చెప్పాలి. ఏమని? అక్కడ ఉంది చూడండి, ఇజ్రాయేలు కానివారైన పరదేశులు. చదువునాను మళ్ళీ. నీ జనులకి సంబంధమే లేని పరదేశులు. మనం పరదేశులమా కదా వాళ్ళకి? ఇజ్రాయెల్లో ఉన్నాం మనం. కొన్ని ఇజ్రాయేల్కి రక్త సంబంధులం మనం. అసలు మనకి వాళ్ళకి సంబంధమే లేదు. అయితే నీ నామమును బట్టి
దూరదేశం నుంచి వచ్చి. ఓకే. నీ ఘనమైన నామముని గూర్చియు ఆ, నీ బాహుబలమును గూర్చియు ఆ, నీవు చాపిన బాహువు ఆ. ప్రసిద్ధిని గూర్చియు విందురు. అమ్మా విన్నారా మీరు ఎప్పుడైనా ఈ 3 వచనాల గురించి? 3 విషయాలు: ఆయన ఘనమైన నామము, ఆయన బాహుబలము, ఆయన చాపిన బాహు ప్రసిద్ధిని గురించి విన్నారా ఎప్పుడైనా? విన్నాం కాబట్టి రక్షణ పొందుకున్నాం, అవునా కదా? ఓకే. విందురు, విని వారు వచ్చి ఈ మందిరము తట్టు ఆ, తిరిగి ఆ. ప్రార్థన చేసిన ఎడల. ఓకే, ఒకసారి నా వైపు చూడండి అమ్మా. ఇజ్రాయేలియ సంబంధము లేని పరదేశులు అంటే ఎవరు? నేనే. దేవుడి గురించి విన్నా, యేసయ్య గొప్పతనము, యేసయ్య గురించి నేను విని ఆయన మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేశా. అంటే ఏంటి ఆయన మందిరం అంటే? ఇప్పుడు యేసయ్య వైపు తిరగడానికి నేను ఇజ్రాయేల్ సంబంధమైన వాడిని అయి ఉండాలా? నేను యూదుని అయి ఉండాలా? 12 గోత్రాలు ఎవడొకడిని అయి ఉండాలా? ఏం అవసరంలా. యేసయ్య రక్షకుడు అని విన్నాను. ఆయన బాహుబలము అంటే ఆయన ఏమేం చేస్తాడు విన్నాను. యేసయ్య అంటే మందిరము తట్టు తిరిగి అంటే యేసయ్య వైపు తిరిగి నేను ప్రార్థన చేశాను. ఇప్పుడు దేవుడు వింటాడా? విండా? కింద ఉంది, అదే చదువునాను. వింటాడా లేదా? ఓకే. ఓకే. చాలా ఒక్కసారి నా వైపు చూడండి. ఇజ్రాయేలు కాని పరదేశులు ఆయన మందిరము తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? విండా? విని వారిని కాపాడతాడా లేదా? ఆ పరదేశులు ఎవరు? మనమే. ఆత్మీయంగా మనకి బైబిల్ తెలుసు కాబట్టి ఈ వచనం లేకపోయినా మనం నమ్ముతాం మన దేవుని బిడ్డలమని. మిమ్మల్ని ఎవరన్నా అడిగితే వాళ్ళకి ఏం చెప్తారంటే, బాబు బైబిల్ సరిగా చదువుకోనాయనా అని చెప్పాలి. ఏం చెప్పాలి? పైపైన వచనాలు పట్టుకొని ఈ దేవుడికి మీకు సంబంధం లేదంటే ఏం చేయాలి? కాలర్ పట్టుకొని వాళ్ళని ఇక్కడ తీసుకురావాలి. బాబు సంబంధం లేదు, కరెక్టే. సంబంధం లేనివాడు ప్రార్థన చేసినా ఆయన వింటా అన్నాడు. నేను ప్రార్థన చేస్తాను, విన్నాడు. నా పాయింట్ మీకు అర్థమైందా? సరిపోయిందమ్మా. తర్వాత 30 ఏ వచనంకి వెళ్దాం. 44. ఇప్పుడు సరదాగా ఇశ్రాయేలు శత్రువుతో యుద్ధం చేయాలనుకున్నారు. నీవు వాడిని పంపించు, ఏ స్థలముకైనను బయలుదేరినప్పుడు. ఓకే. 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 చాలా మొక్కసారి వైపు చూడండి. ఇశ్రాయేలీలు శత్రువు ఎవరినైనా వాళ్ళని యుద్ధానికి వెళ్ళాలంటే మందిరము తట్టి తిరిగి ప్రార్థన చేసి ఆయన హెల్ప్ చేస్తాడా లేదా? ఇప్పుడు ఆ వచనం మనకి ఎలా అర్థం అవుద్ది? నూతన నిబంధన మన శత్రువు ఎవరు? ఇప్పుడు సైతాను మన మీద దాడి చేస్తుంటే మనము యేసు నామములో మందిరము తట్టు తిరిగి అంటే యేసయ్య వైపు తిరిగి ప్రార్థన చేస్తే శత్రువు మీద విజయం ఇస్తాడా? ఇవ్వడా? ఇక్కడ ఉంది, మనం అదే నమ్ముతున్నాం. ఓకే. తర్వాత 46వ వచనానికి రండమ్మా. ఓకే. నాన్న వైర్ పట్టుకోవద్దు నాన్న. చదువు నాన్న. ఓకే. 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 చాలమ్మా. మళ్ళీ క్షమించి అనే మాట వచ్చిందా? దాన్ని ఏమన్నావు అంటే ఏం పట్టినది?
రీస్టార్ట్ బటన్. అక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు. 46 నుంచి 50 వచ్చిన వరకు ఏం మాట్లాడుతున్నారంటే దేవుడు, నీ ప్రజలు గనక ఎప్పుడైనా తప్పు చేసి, సొలొమోను ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు తెలుసమ్మా? ప్రజలు తప్పు చేయనప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో నాకు తెలియదు, నా తర్వాత నీ ప్రజలు ఎప్పుడైనా తప్పు చేస్తే ఆ తప్పులో నువ్వు వాళ్ళకి శత్రువుని అప్పగిస్తావు, శత్రువు వచ్చి వాళ్ళని కొడతాడు. ఆ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు నీ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే వాళ్ళని క్షమించి ఆ శత్రువు నుంచి వాళ్ళని బయటికి తీసుకురా. అంటే సొలొమోను ఏం మాట్లాడుతున్నాడంటే, ఇందాక మనం మాట్లాడుకున్న భాష, ఫోను పిచ్చి పిచ్చిగా పనిచేస్తుంది, హ్యాంగ్ అయిపోయింది, స్టక్ అయిపోయింది, పని చేయట్లేదు. సొలొమోను ఏమంటున్నాడంటే, అయ్యా అలాంటి టైంలో వాళ్ళని ఒకసారి రీస్టార్ట్ బటన్ నొక్కు. ఏంటి రీస్టార్ట్ బటన్ నొక్కాలి అంటే ముందే ఏం చేయాలంటే, ఇజ్రాయేలు అయ్యా మేము చేసింది తప్పు అని మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన వింటాడు అనేది ఇక్కడ రాస్తుంది. మనము మన జీవితంలో ఇప్పటి వరకు ఈ రోజున్న మన పరిస్థితి, దేవుడికి వ్యతిరేకంగా కానీ దేవుడు చెప్పింది కానీ చేయకుండా కష్టాల్లో ఉంటే ఆ కష్టము మనకి ఫైనల్ కాదు, కథము కాదు. అరే అదేంటండి, నేను ఇలాగే ఒకరికి చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, తమ్ముడు నువ్వు అలా చెప్తే అందరూ పాపం చేసుకుంటూ వెళ్తారు. ఏంటి, దేవుడు ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడయ్యా అని చెప్తే నువ్వు అలా చెప్పడం వల్ల దేవుడు వీళ్ళంతా ఎక్కువ పాపం చేస్తారా అన్నాడు. అయితే నేను అన్నమాట, వాళ్ళు ఎక్కువ పాపం చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే ఇది సత్యము, నేను ఇదే చెప్పాలి. 2, ఎక్కువసార్లు పాపం చేసి ఎక్కువసార్లు క్షమించబడదాము, ఎక్కువసార్లు క్షమించబడితే నా మీద దేవునికి ఎక్కువ ప్రేమ ఉంది అని అనుకోవడానికి కుదురుతుందా? కావాలంటే చెయ్యొచ్చు, పాపం ఏమవుతుంది? ఎందుకు దెబ్బలు తెగించుకోవడం ఎందుకు? కాబట్టి పాపము చేయకుండా ఉండడానికి దేవుడి దగ్గర ఒక శక్తి ఉంది, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది. మనము ఆ శక్తిని వాడుకొని పాపం చేయకుండా ఉండాలి. అయితే ఈ క్షణము ఇక్కడ మనందరిలో పాపాన్ని బట్టి కానీ దేవునికి అవిధేయతను బట్టి కానీ కష్టాల్లో ఉంటే దేవుడు చెప్తున్న మాట ఏంటే, నువ్వు తిరిగి మళ్ళీ ప్రారంభించవచ్చు. దిస్ నాట్ ఎండ్, ఇక్కడతో అయిపోలే. ఆ ఎండింగ్ ఏ స్థితిలో కష్టంలో ఉన్నామో అది ఎండ్ కాదు, అది ఎండ్ బటన్ కాదు. ఎప్పుడైతే యేసు నామంలో యేసయ్య వైపు తిరిగి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా జీవితాన్ని సరిచేయి అని ప్రార్థన చేస్తామో దేవుడు అంటాడు మళ్ళీ రీస్టార్ట్ బటన్ ఒకటి. ఓకే, మళ్ళీ ఆ గేమ్లో ఒక మాట ఉంటుంది, లవ్ ఆల్. అంటే ఎవరైనా ఎక్కువ గోల్స్ కొట్టారనుకో, అవతల వాళ్ళకి ఆట చేత కావట్లేదు, ఏమంటారంటే ఓకే మళ్ళీ అన్నీ క్యాన్సిల్, మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. దేవుడు రీస్టార్ట్ అంటే అదే. పాపాన్ని బట్టి అవిధేయతను బట్టి దేవునికి మనకి దూరం అయింది, యేసయ్యని నమ్మాము, ఆ దూరం పోయింది. కానీ పాపం చేస్తూ మళ్ళీ దెబ్బలు తగులుతున్నాయి. దేవుడు అన్నాడు, అయ్యా రీస్టార్ట్ నొక్కనే అవకాశం ఉంది, నువ్వు మళ్ళీ ప్రారంభించవచ్చు. మధ్యలో దేవుడు ఒక మాట చెప్తానమ్మా, దేవుడు 2 కార్యాలు చేస్తాడు. ఒకటి మన జీవితాన్ని బాగు చేస్తాడు, లేదా బాగు చేయలేనంత చేతకానుడు అయితే దేవుడు కాదు. అయితే ఒక్కోసారి బాగు చేయడు కానీ అది తీసి కొత్త జీవితాన్ని ఇస్తాడు. ఏం చెప్పానమ్మా? నా పాయింట్ మీకు అర్థమవుతుందా? ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు, దేవుడు బాగానే చేయొచ్చు, లేదా కొత్త జీవితాన్ని ఇవ్వచ్చు. యూ కెన్ రీస్టార్ట్. ఇక్కడున్న వారిలో ఏ పరిస్థితుల్లో దేవుడు, నా కరెంట్ కొంచెం దూరం ఉంది, ఏ పరిస్థితుల్లో మన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయినా దట్ ఈస్ నాట్ ఎండ్. ఎంత దారుణమైన పరిస్థితిలోకి వెళ్తున్నా మనం బ్రతికున్నామంటే దట్ ఈస్ నాట్ ఎండ్. ఈ మాట అర్థం అయిందా? మనము బ్రతికున్నాము అంటే దేవుడు మనల్ని ఇంకా ఎండ్ బటన్ కొట్ల, షట్ డౌన్ చేయాల. ఏంటి, కంప్యూటర్ భాషలో చెప్పాలంటే దేవుడు ఇంకా షట్ డౌన్ చేయాల, రీస్టార్ట్ అవకాశం ఉంది. రీస్టార్ట్ ఎలా అవుతుంది? ఆయన వైపు తిరిగి, యేసు నామంలో యేసు వైపు తిరిగి, అయ్యా నేను తప్పు చేశాను, ఈ తప్పుని క్షమించు, ఈ తప్పులోంచి నన్ను సన్మార్గంలోకి నడిపించు అని మనం ప్రార్థన చేస్తే ఆకాశమందు ఆయన విని క్షమించి శత్రు నుంచి మనల్ని ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఓకే, ఏంటండి గ్యారంటీ? మీరు బాగా చెప్పుకుంటే వెళ్ళారు, గంట ఉపన్యాసం చేశారు. గ్యారంటీ ఏంటి? 52 వచనం చదువున్నాను, 51, 52. దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నన్ను కొంచెం గట్టి చదువున్నాను. ఐగుప్తు దాస్యంలోంచి నీవు రక్షించిన నీ జనులు. ఏంటమ్మా? ఒకసారి నా వైపు చూడండి. ఇజ్రాయిల్ని దేవుడు ఎక్కడ రక్షించాడు? ఎక్కడి నుంచి రక్షించాడు అమ్మా? ఎక్కడి నుంచి?
ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ పెట్టాడు? కానాన్ దేశంలో పెట్టాడా లేదా? ఇప్పుడు దేవుడు సొలొమోను ఏం గుర్తు చేస్తాడంటే, అయ్యా వీరు తప్పు చేసినప్పుడు వీరు క్షమించి వీరిని బాగు చేయి అని ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడంటే, నువ్వు ఎందుకు బాగు చేయాలంటే వాళ్ళని ఐగుప్తు దాస్యములోంచి నువ్వు బయటికి తీసుకొచ్చిన వారు నీ స్వాస్థ్యమై ఉన్నారు. స్వాస్థ్యం అంటే ఏంటమ్మా? నీ స్వాస్థ్యం ఎవరు నాన్న? వందరానమ్మా. స్వాస్థ్యం అంటే నీ స్వాస్థ్యం ఎవరు నాన్న? వందరాన్న. దేవుడే. ఏంటమ్మా? నీ బిడ్డ. అవునా కదా? నీ స్వాస్థ్యం ఎవరమ్మా? నా స్వాస్థ్యం నా బిడ్డ. స్వాస్థ్యం అంటే ఏం గుర్తు రావాలి? ఏంటమ్మా? ఇప్పుడు నేను చెప్పిందంతా గ్యారంటీ. దేని బట్టి గ్యారంటీ ఏం చెప్తున్నావు అంటే, సొలొమోను ఎంత జ్ఞానంగా ప్రార్థిస్తున్నాడంటే, అయ్యా నువ్వు వాళ్ళని క్షమించు. ఎందుకంటే నువ్వు వారిని ఐగుప్తు దాస్యములోంచి బయటికి తీసుకొచ్చిన నీ బిడ్డలాళ్ళు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తే చంపేస్తావా? నువ్వు చంపో. వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు క్షమిస్తావు. అదే స్వాస్థ్యము నేను మీరు కాదా దేవునికి? దేవుడు ఎలా ఇప్పుడు మన ఎలా స్వాస్థ్యం? అలాంటి ఇజ్రాయేలు అబ్రాహాం చేసిన గొప్ప పనిని బట్టి స్వాస్థ్యం. అబ్రాహాం ఎన్నుకున్నాడు. మన ఎలా స్వాస్థ్యం అయ్యావమ్మా? మరణ పునరుద్ధానాలు యేసయ్య రక్షకుడని నేను అంగీకరించి బాప్తిసంలోకి వెళ్ళాను కాబట్టి ఇప్పుడు దేవుడు నాకు దేవుడా? అంతకంటే ఎక్కువ ఏంటది? తండ్రి. ఏంటది? ఆయనకి నేను స్వాస్థ్యము అంటే ఇప్పుడు నేను ఎవరు ఆయనకి? దీన్ని బట్టి ఆయనకి నేను కొడుకుని, మనము బిడ్డలము కాబట్టి మనము తప్పు చేసినప్పుడు ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన ఆకాశమందు విని క్షమించి మన జీవితాన్ని తిరిగి కడతాడు. మన జీవితం ఎండింగ్ కాదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎండింగ్ కాదు. యూ కెన్ రీస్టార్ట్. ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా ఒక బటన్తో రీస్టార్ట్ చేయొచ్చు. ఆ బటన్ ఏంటి? ఇప్పుడు ఆ బటన్ ఎక్కడ ఎత్తగాల? ఏం చేయాలి? ఆయన వైపు తిరిగి, యేసు నామములో యేసయ్య వైపు తిరిగి నన్ను క్షమించు దేవా, నన్ను సరిచే, సరైన మార్గంలో నన్ను పెట్టు అంటే మన జీవితము రీస్టార్ట్ అవుతుంది. నా ఫ్రెండ్ ఆయన పేరు నవీన్. మా మమ్మీ డాడీ కూడా తెలుసు. మేము ఇంతకుముందు వచ్చిన చర్చ్లో. ఇప్పుడు ఆయన సేవా నిమిత్తం వైజాగ్ వెళ్ళిపోయాడు. బీటెక్లో ఎన్ని సంవత్సరాలు అమ్మా బీటెక్? నా ఒక్కొక్క సెమ్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? 5 కదా? 4 సబ్జెక్టులు, 4 సంవత్సరాలు 2 సెమ్ములు అంటే ఎన్ని 8 కదా? 8 4లో 8 5 సబ్జెక్ట్స్ కదా? 8 5 ఎంత? 40 కదా? 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్కి ఎన్ని సబ్జెక్టులు? 36 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉంది. సంవత్సరానికి ఒకటే పాస్ అయ్యాడు. 8 సబ్జెక్టులో ప్రతి సంవత్సరం ఎన్ని పాస్ అయ్యాడు? అయితే మేము సరదాగా అనేవాళ్ళం, నువ్వు కాలేజ్ జాయిన్ దగ్గర నుంచి ఇంకా చదవడం స్టార్ట్ చేయలేవు నువ్వు. ఎందుకని? చదివితే కనీసం 1 2 అయినా, కనీసం 6 5 అయినా అయ్యాయి. ఇప్పుడు 8 సబ్జెక్టులు ఎన్ని అయినాయి? అయితే బీటెక్ అయిపోయింది, 36 సబ్జెక్టులు బ్యాక్లాగ్ ఉంది. అంటే 4 పాస్ అయ్యాడు, 36 పాస్ అవ్వాలి. చదవలేదు. కాలేజ్ గోడ దాటి పారిపోతుంటే వాచ్మెన్ ఆపాడు. వాచ్మెన్ కూడా కొట్టేశాడు. అయితే ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఆయన సేవకు పిలిచాడు. ఏంటి? సేవకు పిలిచినప్పుడు మాతో చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆయన బీటెక్కి రాక మునిపే ఇంటర్లో ఉన్నప్పుడే వాళ్ళ తల్లి చనిపోయింది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు, తల్లి చనిపోయింది. తల్లి ఆయన కోసం ప్రార్థన చేసేది, నా బిడ్డని రక్షించు, మార్చని. తల్లి చనిపోయిన 6 7 ఏళ్లకి ఆయన రక్షణలోకి వచ్చాడు. దాని తర్వాత దేవుడు సేవకు పిలిచాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, నా తల్లి చనిపోయినా నా తల్లి ప్రార్థన ఇప్పటి వరకు 6 7 ఏళ్ళు నా వెంటబడింది. ప్రార్థన ఎప్పుడు చనిపోదు. ఎందుకని? ఆయన నేత్రాలు నిరంతరము మన వైపు చూస్తూ ఉన్నాయి. 2, ఆయన దేవుడు సేవకు పిలిచిన తర్వాత నేను ఇలా సేవకు వస్తే బీటెక్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి సేవకు వచ్చాడని అందరూ అనుకుంటారు కాబట్టి నేను మళ్ళీ రావడం ప్రారంభిస్తానని చెప్పి దాని తర్వాత ఎగ్జామ్స్ రాయడం ప్రారంభించాడు. రాసిన ఏ ఎగ్జామ్ మళ్ళీ బ్యాక్లాగ్ లేదు. 4 ఏళ్లలో 36 సబ్జెక్టులు ఫెయిల్ అయిన బ్యాక్లాగ్ పెట్టుకున్న ఆయన దాని తర్వాత రాసిన ప్రతి సబ్జెక్ట్ని ముగించి ఇప్పుడు సేవకి వెళ్ళాడు. నా పాయింట్ మీకు అర్థమవుతుందమ్మా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన వైపు తిరిగి ఎవరి జీవితం అయితే ఫెయిల్, ఇక ఎండింగ్ అయిపోయింది అనుకుంటున్నారో ఆయన వైపు తిరిగి యేసు నామంలో యేసు వైపు తిరిగి ప్రార్థన చేసి మన తప్పు ఒప్పుకుంటే హీ కెన్ రీస్టార్ట్ యువర్ లైఫ్.
ఆయన మన జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తాడు. అది ఎలాంటి పొజిషన్లో ఉన్నా. 36 మాకు తెలిసిన మా చుట్టాల్లో 36 బ్యాక్లాగులు కాదు, ఆయనకి 15-20 బ్యాక్లాగులు ఉన్నాయి. బీటెక్ వదిలేశాడు. బీటెక్ 4 ఏళ్ళు. దీని తర్వాత ఇంకో 4 ఏళ్ళలో అన్ని సబ్జెక్టులు కంప్లీట్ చేస్తే చేసినట్టు, లేకపోతే సర్టిఫికెట్ రాదు. ఆయన కంప్లీట్ చేయలేదు. ఈయనకి 36 ఉన్నాయి. మా చుట్టాల్లో ఒక ఆయనకి 20 ఉన్నాయి. 36 కష్టమా 20 కష్టమా క్లియర్ చేయడం? కష్టం 36 కదా, ఈజీ ఏంటి? ఆయన 36 కంప్లీట్ చేశాడు, ఈయన 20 కూడా కంప్లీట్ చేయలేదు. ఆ డిగ్రీ వదిలేసుకొని ఇప్పుడు మామూలుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ కట్టుకుంటున్నాడు. నా మాట మీకు అర్థమవుతుందమ్మా? దేవుడి దగ్గరికి వస్తే దేవుడు రీస్టార్ట్ చేస్తాడు జీవితాన్ని. దేవుడు రీస్టార్ట్ చేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మంచిగా మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకొని కట్టుకోవచ్చు. దేవుడి దగ్గర రాకపోతే మన నష్టము నరకం వరకు నష్టంగానే వెళ్తూనే ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన పాఠము, దేవుడు ఇదంతా ఎందుకు చేస్తాడు నా జీవితంలో? ఏంటి గ్యారంటీ? ఏంటమ్మా గ్యారంటీ? ఉందా గ్యారంటీ మీకు? మీరు చెప్పినవన్నీ నా జీవితంలో జరుగుతాయండి, రీస్టార్ట్ దేవుడు చేయగలడని గ్యారంటీ ఉందా? దేని బట్టి అమ్మా? రక్షణ వల్ల ఇన్ని జరుగుతాయని గ్యారంటీ ఏంటి అమ్మా? ఏంటమ్మా? ఆయనకి నేను స్వాస్యము కాబట్టి, నేను ఆయన బిడ్డను కాబట్టి. మన బిడ్డల్ని ఊరికే కొడతామా? కొట్టేటప్పుడు సంతోషంగా ఉంటామా? కక్ష కడతామా? నా మాట వినలేదు కాబట్టి నువ్వు నాశనం అయిపో అంటామా? మనమే అనం. దేవుడు ఎందుకు అంటాడు? బైబిల్లో ఉన్న మాట, చెడ్డవారయుండు మీరే మీ బిడ్డలకి మంచి చేయాలనుకుంటే నేను మీకు మంచి చేయాలని ఎందుకు అనుకోరు? మంచి చేయనని ఎందుకు అనుకుంటారు? నష్టం చేస్తానని ఎందుకు అనుకుంటారు? చాలామంది దేవుడి దగ్గర ఎలాంటి వ్యక్తిత్వం, ఎలాంటి స్వభావంతో వస్తారంటే, నేను ఆయనకి భక్తి చేయకపోతే ఆయన నన్ను కొడతాడు. అలాంటి స్వభావము, అలాంటి భక్తి ఎప్పటికీ మనల్ని పరిపూర్ణులుగా చేయదు. ఎక్కడో చోట పడిపోతాం. ఆ భక్తి తప్పు. ఆయన తండ్రిని, ఆయన దగ్గరికి వచ్చేవాడిని జీవితాన్ని బాగు చేస్తాడని మనం నమ్మి ఆయన ప్రేమను బట్టి వెళ్తే, ఆయనను ప్రేమిస్తున్నాడు, ఆయనకి నేను కొడుకుని కుమార్తెని అని మనం వెళ్తే ఆ భక్తి మన జీవితకాలం నిలబెడుతుంది. సత్యమే స్వతంత్రులుగా మనల్ని చేస్తుంది. కాబట్టి ఎలాంటి పొజిషన్లో ఉన్నా యూ కెన్ రీస్టార్ట్, మీ జీవితాన్ని తిరిగి ప్రారంభించవచ్చు. ఓకే, తర్వాత 53 వచ్చిన చెప్పి చదివి క్లోజ్ చేద్దాం. 53 అమ్మా. దాని పైన మాట చదువు. వారు ఏ విషయంలందు నిన్ను వేడుకొందురో ఎప్పుడైతే మనము క్రీస్తుని బట్టి రక్షణ ద్వారా, బాప్తిసం ద్వారా దేవునికి బిడ్డలం అవుతామో, స్వాస్యం అవుతామో, ఆయన మన విన్నపాలన్నీ ఖచ్చితంగా వింటాడు. తర్వాత ఇజ్రాయేలీని ఎలాగైతే దేవుడు ప్రత్యేకించాడో మనల్ని కూడా అలాగే ప్రత్యేకించాడు. ఎందుకంటే మనము వారి బిడ్డలమై ఉన్నాము, యేసయ్య బిడ్డలమై ఉన్నాము. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనము దేవుని దగ్గర ఎలాంటి మనస్తత్వంతో దేవుని వైపు తిరగాలి. మన జీవితం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. ఎలా అంటే గ్యారంటీ, ఆయన నా తండ్రి కాబట్టి, నేను ఆయన కొడుకును కాబట్టి, 2 నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను కాబట్టి. దేవుడు వద్దు అనుకుంటే ఈ పాటికి ఏమయ్యేది? దేవుడు ఇంకా కాదనుకోవాలా. నా పాయింట్ మీకు అర్థమవుతుందమ్మా? జీవితము మన ముందు యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అని బ్యానర్ మనకు చూపించిన, మన పేరు మీద యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అని చూపించిన బ్రతికున్నామంటే దేవుడు ఇంకా మనల్ని కాదనుకోలేదు. దేవుడు ఇంకా మనల్ని ఫెయిల్యూర్ అని అనలేదు. దేవుడు ఎప్పుడు అన్నాడు ఫెయిల్యూర్ అని. నా పాయింట్ మీకు అర్థమవుతుందమ్మా? ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాము. అలాగే